కామెంట్స్ వాడి కానీ అరెస్ట్ చేయాలి. ఏవైతే లీగల్ గా ఉంటే యాక్షన్స్ అవన్నీ ఆవిడ మీద తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్ కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి. నేను ఇలాగే చచ్చిపోతాను. 2 రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా? నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి. నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను. నా ట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేదు. నా వల్ల కావాలి. 2 రోజుల నుంచి కాదు, ఈ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్స్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, లేకపోతే నేను చచ్చిపోలేదు. ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చింది. నేను ఉద్దేశం కావాలా? ఎక్కడ మేడం? ఎక్కడ జరిగింది? ఏమో తెలియదు. చెక్కల్లో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తేసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకు వద్దు, నాకు ఏ ట్రీట్మెంట్ నాకు ఏ ఇబ్బంది అయినా పర్వాలేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకేం వద్దమ్మా. అసలు ఏమి వద్దు, నాకేం చూడొచ్చు. ఒక్కసారి మేము బీపీ అయితే చూస్తాం, వైటల్స్ మాత్రమే చూస్తాం. ఏం చూడమండి. వద్దు, నాకే చూడదు. చెప్పండి. ఎక్కడ సార్? ఇక్కడ